లేదన్న బాగానే ఉంది పాలన. ఏంటంటే నెక్స్ట్ వచ్చేది కూడా జగనే. నీ పేరు? నా పేరు భాస్కర్. సో ఇప్పుడు ఎలా ఉంది 4 సంవత్సరాల పరిపాలన? 4 సంవత్సరాల పరిపాలన అంటే పర్లేదన్న. కొన్ని చేశారు అన్న. దాంట్లో అన్నీ చేయకపోయినా కొన్ని చేశారు. నెక్స్ట్ అయితే పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి అంటావా? అందుతున్నాయంట. అంటే కొంతమంది మాకు అందట్లేదు మధ్యలో. అంటే ఇప్పుడు జగన్ అనే వ్యక్తి మంచి వ్యక్తే, కానీ కింద ఉన్న వాళ్ళే కొన్ని మింగేస్తున్నారు అంటారు. కింద ఉన్న వాళ్ళు మింగొచ్చేమో కానీ అది అయితే అమలు అయితే చేశాడు జగన్. కొంతవరకు చాలా వరకు జరిగినాయి. ఏంటంటే ఇక్కడున్న వాళ్ళు కొంచెం మంది ఉన్నారు, వాళ్ళు ఏమైనా తింటే తినొచ్చు. కింద వాళ్ళు పైన అయితే అమలు చేశాడు. అవి కొన్ని అమలు అయినాయి, కొన్ని ఇంకా జరగలే. అవి మరి ఎప్పుడు జరుగుతాయో తెలియదు. సో చంద్రబాబు నాయుడు మొన్న అరెస్ట్ చేశారు కదా, సో ఎలా అనిపించింది? ఇక్కడ ధర్నాలు చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అయింది. ఇక్కడ ధర్నాలు చేశారన్న. వాళ్ళ ధర్నా వాళ్ళదే. ఏమో రేపు వచ్చేస్తారన్నారు కొంతమంది, ఎల్లుండి వచ్చేస్తారన్నారు. మరి వచ్చేది రాంది అన్నది మనకి తెలీదు. అంతా ఏ సిస్టమ్ ఉంది కదా, ఆ సిస్టమ్ ఏందన్నది తెలీదు. అంటే ఆ అరెస్ట్ కరెక్టే అంటారా? అరెస్ట్ కరెక్ట్ అన్న. ఇక్కడ కూడా వచ్చింది కదా, విజయవాడ టాక్ వచ్చింది, అరెస్ట్ అయింది. నంద్యాలలో వచ్చింది, రాజమండ్రి తీసుకెళ్లారన్నదే నాకు తెలిసింది. మామూలుగా అందరూ అనుకుంటుంటే రాజమండ్రి తీసుకెళ్లారని తెలిసింది. సో ఇప్పుడు విజయవాడలో చూసుకుంటే వైసీపీ పరిపాలన ఎలా ఉందని అనుకుంటారు? విజయవాడ అయితే పర్లేదు అన్న. విజయవాడ అయితే పర్లేదు. మాదైతే రాజమండ్రి అయితే నెంబర్ 1గా ఉంది. బాగానే చేశారు రాజమండ్రి. ఇప్పుడు కొడాలి నాని గారు వైసీపీకి మూలస్తంభం అంటారు, మీకు ఎలా అనిపించింది? ఇక్కడ గురించి అయితే తెలియదు. మనదైతే రాజమండ్రి. నేను ఏదో ఇక్కడికి వచ్చాను మామూలుగా పని ఉండి. ఎక్కడైతే రాజమండ్రి, మా సైడ్ రాజమండ్రి ఏంటి, చాలా ఊర్లు, రావులపాలెం ఇటు సైడ్ ఇదంతా బాగానే జరిగింది. పరిపాలన అయితే బాగానే జరిగింది. నెక్స్ట్ 24లో ఎవరు వస్తారు సీఎం? జగన్ అన్న. జగన్. పవన్ కళ్యాణ్ గారు వస్తారని కొంతమంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కొంచెం ఉందన్న. కానీ పక్క ఇక్కడ సీట్లు తగ్గినా కానీ పైన అయితే జగన్ వస్తాడు. అయితే పవన్ కళ్యాణ్ సీట్లు ఇక్కడే రావచ్చు, కానీ పైన అయితే ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి గురించి? ఇక్కడ ఎలా ఉంది విజయవాడలో? అతను పనులు చేపిస్తాడరా బాగా? పవన్ కళ్యాణ్ గురించి అయితే మొన్న మీటింగ్ వచ్చిందన్న. ఇక్కడ మీటింగ్ వేశారు, జగన్ మీటింగ్ అది. కానీ పవన్ కళ్యాణ్ గురించి పనులు అయ్యి జరగలేదు అన్న టైపులో వచ్చింది. కానీ చేస్తున్నాడు అన్న. పవన్ కళ్యాణ్ కూడా చేస్తాడు. ఒక హీరోగా ఉన్నప్పుడే చేశాడు, సాయాలు చేశాడు హీరోగా ఉన్నప్పుడే. మరి పదవిలోకి వస్తే కూడా చేస్తాడన్నది ఉంది. మరి అయితే ఇప్పుడు ఏమొస్తుందో తెలియదు. మనోడే జగన్ వస్తాడు. జగన్ అండ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు 2024లో ఈ ముగ్గురులో ఎవరు వస్తే రాష్ట్రం మారుతుంది అనుకుంటారు? జగనే రావాలన్న. ఎందుకంటే ఇప్పుడున్న లింకులు కన్నట్లకి జగన్ వస్తేనే కరెక్ట్. ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ ఈ అమ్మ ఒడి అన్నాయి ఇలా ఇటువంటివన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఈ పథకాలన్నీ మళ్ళీ క్యాన్సిల్ అవ్వి మళ్ళీ వాళ్ళ కొత్త పథకాలు ఎత్తి ఇది రన్నింగ్ అవుతలేదు. ఇది ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు పెట్టిన పథకాలన్నీ రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు ఎవరన్నా వస్తే ఈ పథకాలన్నీ ఆగుతాయి. హాయ్, మీ పేరు? సిద్ధు బ్రో. ఇప్పుడు 5 సంవత్సరాల పాలన అయిపోయింది వైసీపీది. సో నెక్స్ట్ ప్రభుత్వం ఎవరో ఒకరు వస్తారు. సో ఈ 5 సంవత్సరాల్లో మీకు ఎలా అనిపించింది? పర్లా బాగానే ఉంది పాలన అంతా, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే. అంటే ఇప్పుడు అందరికీ ఇవన్నీ అందుతున్నాయి అంటారా ఈ పథకాలన్నీ? అందరికీ అందుతున్నాయి అంటే అందుతున్నాయి. కొంతమందికి ఏమన్నా ప్రాబ్లం ఉండి కానీ వగేరా ఏదైనా ప్రాబ్లం కావచ్చు, కానీ కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. కొంచెం అవి కూడా తెలుసుకుంటే సీఎం గారు పర్లా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓకే, అతను మంచివారే అవ్వచ్చు, కానీ కిందున్న వ్యక్తుల వల్ల పథకాలు కొన్ని ఆగిపోతాయి అని కొంతమంది అంటున్నారు. సో అది నిజమంటారా? కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని చోట్ల జరుగుతుంది నార్మల్గా. కొన్ని చోట్ల అనేది ఏంటంటే ఆ ఏరియా ఎమ్మెల్యేని బట్టి, ఆ ఏరియా వాళ్ళని బట్టి కొద్దిగా పనులు జరిగిపోతుంది. సో అంటే మొత్తానికి వైసీపీ పాలన అయితే ప్రజెంట్ బాగానే ఉందంటారు? పర్లా బాగానే. సో రీసెంట్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు అరెస్టు, సో అది ఈ రాష్ట్రంలో చాలా గందరగోళం అయింది. సో మీకు ఎలా అనిపించింది? తప్పు జరిగినప్పుడు ఎవరైనా భయపడాల్సిందే. తప్పు జరిగి ఉంటే భయపడతారు. తప్పు జరిగినప్పుడు ఆయనైనా కానీ, సీఎం జగన్ అయినా కానీ, ఎవరైనా కానీ బయటకు వచ్చేస్తారు.
ఇప్పుడు సీఎం జగన్ చేసినా తప్పే కదా, చంద్రబాబు నాయుడు చేసినా తప్పే కదా. తప్పు జరిగినప్పుడు ఆయన భయపడాల్సిన పని లేదు, ఈయన భయపడాల్సిన పని లేదు. ఆయన చేసి ఉంటే ఆయన భయపడతాడు, చేయాల్సినప్పుడు చేసి తప్పు లేదన్నప్పుడు ఆయన ఎందుకు భయపడతాడు? ఎట్లాగైనా బయటకు వచ్చేస్తాడు. దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే వీళ్ళు ఇప్పుడు చెప్పిన టాపిక్ ప్రకారంగా అయితే వైసీపీ వాళ్ళు కావాలని ఇరికిచ్చినారు అనుకుంటారు కదా. ఏమో స్కామ్ జరగవచ్చు, జరగకపోవచ్చు కదా, మనకు తెలియదు కదా. అది సిబిఐ చూస్తుంది, అది వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేని విషయం. సో చంద్రబాబు నాయుడు గారు ఏపీని ఒక సింగపూర్ చేస్తానని 2016లో అంటూ వచ్చారు. సో 18-19కి ఒక సగం పనులు జరిగాయి. సో ఇతను వచ్చాక కొన్ని పనులు ఆగిపోయాయి. సో మళ్ళీ ఆ రేంజ్లో వెళ్ళొచ్చు అంటారా మన ఏపీ? అది తెలియదు బ్రో, తెలియదు. వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అనేది మన బడ్జెట్ని బట్టి, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి దాన్ని మనం అనుకోలేం కదా. ఎవరైనా, నేనైనా, ఆయనైనా కానీ, ఎవరైనా కానీ ఆయన వస్తే చేస్తాడన్నది నమ్మకం అయితే 20%. సో ఇప్పుడు అమ్మఒడి అనేది అందరికీ అందుతుందని అనుకోవచ్చు. అమ్మఒడి అనేది అందరికి వస్తుంది సకలేకంగా, మా ఇంట్లో కూడా మా పిల్లలకు కూడా వస్తున్నాయి. దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. సో ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు, సో ఆయన టాపిక్ అసలు తీసుకురావద్దు, మాట్లాడవద్దు, అది వేస్ట్ టాపిక్. ఎందుకనండి? అంతే అంతే. మరి మొన్న జరిగిన పోలీసులు జరిగిన గొడవల్లో మరి ఆయన చంద్రబాబు చేసిన విషయంలో ఆయన బయటకు రానప్పుడు ఈరోజు చంద్రబాబుని కేసు పెట్టేళ్ళకి ఆయన ఎందుకు బయటకు వచ్చాడు? ఏ విషయమైనా కానీ చిన్న లాజిక్ మీరు ఆలోచించండి. అంతమంది పోలీసులకి గొడవ అయింది, అంతమందికి దెబ్బలు తగిలినాయి. ఆ రోజున బయటికి రాని మనిషి ఈ రోజున ఎందుకు వచ్చాడు బయటికి? మన అనవసరం, అది పబ్లిక్ టాక్, పబ్లిక్ ఒపీనియన్, అది మనం చెప్పుకోని అవసరం లేదు. అంటే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మన ఏపీకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మరి లేదంటారు తనకి. మళ్ళీ జగనే ఇంకంతే, మళ్ళీ జగనే. సో ఇప్పుడు అంటే ఇప్పటి వరకు చూసుకుంటే అన్ని రాష్ట్రాలకి రాజధాని అయితే ఉంది. సో మన రాష్ట్రానికి రాజధాని లేదు అని కొంతమంది అంటారు. మరి ఆ విషయంలో ఏమంటారు? రాజధాని విజయవాడే కదన్నా. అమరావతి ఇప్పుడు ఎందుకు కాదు? మరి అతనే అన్నారు, ఎవరన్నారు? గారే అన్నారు 3 రాజధానులు ఉన్నాయి, దాన్ని ఆల్రెడీ అమల్లోకి పెడుతున్నాం సో అని అన్నారు. అవ్వదు, ఊరుకోరు కదా. 3 రాజధానులు అయినా, ఏ రాజధానులు అయినా అవ్వదు, అది ఊరుకోరు. ఫస్ట్ ఇచ్చింది మనకి చంద్రబాబు నాయుడు గారు, అమరావతికే ఇచ్చారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతికి, ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాడు అమరావతి అని. ఇప్పుడు ఆయన మారుస్తానంటే అవ్వదు కదా, అమరావతి అవుతుంది. సో మొత్తానికి మళ్ళీ జగనే వస్తారంట. మళ్ళీ జగనే.